మనం ఆరాధనలోకి వెళ్తానికి ముందుగా దేవుని వాక్యాన్ని విందాము. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన అంటే మోకరించడం ఆచరణ కాదు, దేవుని ఘనపరుస్తాము. ముట్టిపోకూడదు, చడగాచడం ఇలా వీడి కర్తట నమ్మో ఘనం మయపరచు. పరిశుద్ధ మన తండ్రి, సృష్టికర్త నీవు ప్రభువా, మాటతో సెల్వియాగా భూమి గతించిపోను. మా మట్టితో చేసిన వాళ్ళం ప్రభా, మట్టి ఇళ్ళలో ఉండేవాళ్ళము, మట్టిలో చేరేవాళ్ళం ప్రభు. ఆయనను మాకు మంచి శరీరం దయచేసిన ప్రభు, మోకరించిన కొరకై పరిశుద్ధ మన తండ్రి, మీకు వాక్యం ద్వారా ఈ యొక్క రక్షణ ఇంత గొప్పదని గ్రహించిన వారై, దాని పాప క్షమాపణ ఎంత గొప్పదని, పాప క్షమాపణ దేవుని యొక్క వరమని గ్రహించిన వారమే ప్రభు. మాతో మాట్లాడడం ప్రభు. పరిశుద్ధ ఆత్మ దేవుడు మా హృదయ కార్యం జరిగే వరకు ఎవరు ఏమి చేయలేరు ప్రభా. మీరు కరుణించి మా మొర ఆలకించమని ప్రభు అయిన క్రీస్తు పడాడుచున్నాం తండ్రి. మొట్టమొదటిగా మనం గ్రహించాలా మనం ఎవరమని. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. Genesis chapter 1 verse 27. Genesis chapter 1 verse 27. అందరూ చదవండి దయచేసి. ఈ మాట ఎంతమంది నమ్ముతారు? దేవుడు మనలను ఆయన స్వరూపమందు సృష్టించినాడు. ఎంతమంది నమ్ముతారు? చేతండి. దేవుని స్వరూపి అని సరేనా? చాలా సంతోషం. బ్రదర్స్ చెప్పండి, ఎవరికైతే పెళ్లి అయిందో వాళ్ళందరూ చెప్పండి. నా భార్య దేవుని స్వరూపి. ఎవరు మీ భార్య? సరే సిస్టర్ చెప్పండి, పెళ్ళైన వాళ్ళు. నా భర్త. సిస్టర్ బాగా చెప్తున్న, బ్రదర్ చెప్పడం లేదండి. అయ్యో ఏమంటే మనం వచ్చినా ఇక్కడ మనం సరి చేసుకోవాలా. కొత్త సంవత్సరం అయిపోయా, మళ్ళీ అట్లా ఉంటే ఎట్లా అయ్యా? చెప్పండి. నా భార్య, నా భర్త దేవుని స్వరూపి. ఏమండి, ఈ సత్యాన్ని గ్రహించే వరకు ఇంట్లో రోజంతా కొట్లాడనే, అన్నిటికీ కొట్లాట. మనం ఎవరు గ్రహించాలా? ఎవరు మనము? దేవుని స్వరూపిని గ్రహించు కదా. దేవుడు ఎంతగా ప్రేమించినారంటే ఎవరు కూడా నరకం పోవడానికి ఇష్టం లేదు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. గమనించండి, 9వ అధ్యాయము 6వ వచనం. Matthew's Gospel chapters 9 verse 6. అందరూ చదవండి. ఒకరోజు ఒక ఆయన అడిగినాడు నన్ను, యేసు ఒక్కడే పాపం క్షమిస్తాడా? అప్పుడు నేను నన్ను, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో పాపాత్మతో సంచరించినాడు, పాపాత్మతో భోంచేసినాడు, పాపాత్మల కొరకే శిలువలో ప్రాణం పెట్టినాడు. వచ్చింది పాపాత్మలకు కొర.
కదా. కానీ మనం గ్రహించాలి, ప్రభువైన యేసుక్రీస్తుకు పాపను క్షమించే అధికారం ఉంది. ఎందుకంటే మన యొక్క పాపమును ఆయన తీసుకున్నాడు. ఏమండి, మనం గ్రహించాలా, మన పాపం యావత్తును ఆయన తీసుకున్నాడు. మనం గ్రహించాలా, ఈ రక్షణ ఎంత గొప్పదో. ఏమండి చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం. ఎవరన్నా పెద్ద 19 చదవండి. లూకా సువార్త 10వ అధ్యాయము 19. ఒక బ్రదర్ చదవండి. ఇదిగో పాపములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతం మీదటను మీకు అధికారం అనుగ్రహించున్నాను. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఈ లోకంలో మేము కొంచెం లాగాల లోపలికి లాగా. దయ్యాలు వెళ్ళగొట్టినామని సూచక్రియలను బట్టి కాదు, కానీ వీటన్నిటికంటే కొంతమంది అంటారు స్వస్థ కూడికలు పెడతారు ఏమని, జనం రావాలని. అయితే ఏది ప్రాముఖ్యము? స్వస్థత పొందడం ప్రాముఖ్యమా, పాపక్షమాపణ ప్రాముఖ్యమా? కానీ మనం గ్రహించాలి, ఈ లోకములో మా ప్రాముఖ్యం అనేది పాపక్షమాపణ. పాపక్షమాపణ వైద్యుడు రోగులకే కానీ ఆరోగ్యాలకు అక్కర్లేదు కదా. పాపల పిలువస్థితి కానీ నీతివంతుడుగా. కానీ మనం గ్రహించాలా, వైద్యుడు రోగులకే. రోగులు ఎవరు? ఎవరైతే గ్రహిస్తారో. ఒక రోజు ఏమైందంటే, ఒక ఆయన బాగా తాగుతాడు, అన్నీ అలవాట్లున్నవి, ఆయన టీబీ వచ్చింది. నేను హాస్పిటల్ పోమంటే భర్త లోబడాడు, పోడు. అప్పుడు ఆయన భార్య చెప్పినా, మీ భర్తకు చెప్పు, నీవు హాస్పిటల్ పక్కనే క్లినిక్, ఫ్రీ మందులు ఫ్రీయే, మీ మాత్రం పోకపోతే నీ బిడ్డలకు టీబీ వస్తుంది, నీకు టీబీ వస్తుంది, అందరు చచ్చిపోతారు అని చెప్పిన. సరే ఆమె పోయి ఆయన చెప్పిందనమాట. బ్రదర్ చెప్పినాడు, నువ్వు ఈ యొక్క ఫ్రీ మందు కదా, గవర్నమెంట్ మందు కదా తీసుకోకపోతే పిల్లలకు టీబీ వస్తుంది, నాకు టీబీ వస్తుంది, అందరూ చచ్చిపోతారు. అప్పుడు భయపడి ఆయన పోయి మందు తీసుకున్నాడు కదా. మనం గ్రహించాలా, అదే విధముగా మన పాప క్షమాపణ కావాలంటే, పాప క్షమాపణ కష్టమే కదా. పాప క్షమాపణ కావాలంటే మన పాపం ఒప్పుగా దేవుడు యేసు అధికారం మీద పాపం క్షమించడానికి. చదవండి దయచేసి లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనము చదవండి. అందరూ చదవండి దయచేసి. మన పేర్లు రాయబడ్డది. ఎవరైతే పరలోకములో మన పేరు రాయబడ్డదో, ఏమండి మనం గ్రహించాలా, ఈ లోకం అంతా తాత్కాలికమే కదా. ఎంత ఉన్నా ఏం చేసుకున్నా, సొలొమోను రాజు ఏమైనా కొరతన ఆయన కూడా చనిపోయాడు కదా. అయితే మనం గ్రహించాలా, మనం సదాకాలం ప్రభుత్వం ఉండడానికి కొరకై దేవుడు మన పేరు రాసినాడు కాదు. కానీ లాజర్ పేరు రాసింది, ధనవంతుడి పేరు ఎందుకు రాయలేదు చెప్పండి? ఏం కదా, ధనవంతుడి పేరు ఎందుకు రాయలేదు? జీవ గ్రంథము పరలోకం ఉంది కదా. లాజరు నా పేరు కూడా ఉంది. నరకన్న పుస్తకం ఉంటుందా? ఏమండి
మనం మన పేరు పరలోకం రాయకపోతే ఏమి లాభం ఈ లోకములో కదా. కథరాంతా నాదే నిజం ఉండొచ్చు అయ్యా, అయినా కానీ తాత్కాలికమే కదా. మనం గ్రహించాలా పాప క్షమాపణ ఎంత ప్రాముఖ్యమో. పాప క్షమాపణ కావాలంటే మనము చదవండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. అందరూ చదవాలా? ప్రకటన 20వ అధ్యాయము 15వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 20 verse 15 all together. ఎవని పేరైనను వాడు అగ్నిలో తోయబడతాడు. ఎందుకు తోయబడతాడు? నీవు దేవుని యొక్క ప్రేమను నిరాకరించినావు. నేను క్షమించిన సిద్ధంగా ఉన్నాను, నువ్వు నిరాకరించినావు. లేదు నాకు ఇదే కావాలా, నా ఇష్టం. ఎవరేం చేస్తారండి? కానీ మనం గ్రహించాలా, దేవుడు మన ఇంత మందిరాన్ని తీసుకొచ్చిన ప్రభువా నా పేరు జీవ గ్రంథంలో రాయబడకపోతే అగ్నిగుండంలో తోయబడతాం. ఈ లోకంలో ఎంత ఉన్నా అన్నీ తాత్కాలికం కదండి. మనం ఏం చేసినా కూడా తాత్కాలికం. చెప్తాను, ఇద్దరు అంగళ్ళు అనే స్థలంలో బీటెక్ కాలేజ్ చాలా ధనవంతుడు ఆయన, కోట్లు డబ్బులు ఉన్నాయి. కరోనా చనిపోయినాడు. ఒక ఆయన సువార్త చెప్తా అన్నాడు, సార్ ఇంత ఘోరం అని అనుకోలేదు సార్. ఆయన జేసీపీలో బాడీ వేసినారు. జేసీపీలో బాడీ వేసుకొని తవ్వి దాని గుంతలో పడేసి, ఇంత ఘోరమా, ఎలాంటి కొరత ఆయన అనగా మనం ఏంటంటే గ్రహించాలా, ఈ తాత్కాలిక లోకంలో మనకు పాప క్షమాపణ దేవుడు దయచేస్తాడు. మనం అనుకుంటాము పాపం లేకుండా ఎట్లా జీవిస్తాం ఈ లోకం. పాపం వల్ల మనకి ఎంత కష్టం తెలుసాం మీకు మనం గ్రహించాలా. మెంటల్ టార్చర్ అంటే అర్థేంటి? మెదడుకు చిత్రహింస. ఎవరు రాసినదంతా? శాస్త్రజ్ఞులు, డాక్టర్లు రీసెర్చ్ చేసినారు. ఏమండి ఇదేం కథ కాదు. ఏ చెడుగు మనము, మీ దేవుడు ఎవరయ్యా? కొంతమంది చెడు క్రికెట్ మా దేవుడు. నిజమే కదా, పొద్దా క్రికెట్ సాగుతుంది. మీ దేవుడు ఎవరు? ఎవరిని గురించి ఎక్కువ మాట్లాడతారో అదే మీ దేవుడు. ఎవరి గురించి ఎక్కువ తలుస్తారో అదే మీ దేవుడు. దేని ధ్యానిస్తున్నారయ్యా? అబ్బో చిత్రహింస. ఎక్కడ చిత్రహింస అబ్బాయా? నీ మెదడులో చిత్రహింస. రెండవది మనమే సెల్ఫ్ పనిష్మెంట్, అంటే మనమే హింసించుకుంటున్నాం. మూడవది విషం అంట. ఏమండి మనం గ్రహించాలా, ప్రభువా నేను పరలోకం పోవాలి కదా ప్రభువా, నీకు క్షమించే సిద్ధంగా ఉన్నావు ప్రభువా. దేవుడు క్షమిస్తున్నాడు. క్షమించకపోతే మన మెదడును మనమే చిత్రహింస చేసుకుంటున్నాం. మనమే పనిష్మెంట్ శిక్ష మనమే తెచ్చుకుంటున్నాం. మూడోది విషయం. దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి నాయకుడు నీకు విశ్రాంతిని ఇస్తాను, పాపలు ఒప్పుకో. మనం గ్రహించాలి, నా దేవుడు ఎవరు? ఎవరిని ఎక్కువ తలస్తాము, ఎవరిని గురించి మాట్లాడతాము, ఎవరి గురించి ధ్యానిస్తామో అదే మీ దేవుడు. బైబిల్ చదివినారా? ఎక్కడ టైం వెదర్ పరుగో పొద్దున్న లేచి రాత్రి దాకా సంపద తప్పు కాదండి. దేవుని వాక్యము. మనం ప్రభు దగ్గరికి వచ్చినాం, ఈ మందిరానికి వచ్చినాం. ప్రభువా ఎప్పుడు ఉంటాను? నేనైతే ఈ రోజుకే బ్రతుకుతా.
మీరు ఏమనుకోబాకండి. నాకేమైందండి, నేనేమైందంటే ఎప్పుడు నా సమస్యనే ప్రభువా ఇండియా పోయేదాకా ఉండే నేను లేనిపోయింది ఇక్కడ ఏమైనా చాలా కష్టం కదా అంటే చెప్తున్నాను. నమ్మినా నమ్మకపోయినా మా జీవితము తాత్కాలికమే. ఈ తాత్కాలిక లోకంలో మనం ఎందుకు సంతోషించకూడదు? ఏమండి? చదవండి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనము. చదవండి. మనం ఈరోజు ఆరాధన చేయకముందు మనం పరీక్షించుకోవాలి. ఏమండి? చదవండి యోహాను సువార్త 14వ అధ్యాయం. మూడవ వచనం. యోహాను సువార్త 14:3. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 verse 3 అని చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు మనకు వచ్చి తీసుకెళ్తున్నానండి. ఒకవేళ నా హృదయంలో ఏ దేవుడు ఉన్నాడు? ఎంత ఘోరం కదా. నా హృదయంలో ఏ దేవుడు ఉన్నాడయ్యా? మేము విగ్రహం మొక్కమండి. హృదయంలో ఏ విగ్రహం ఉంది? మనకు నష్టం అండి. ఒకటి శరీర సంబంధం నష్టము, కుటుంబ నష్టము, ఆత్మ సంబంధమైన నష్టం. దేవునికి ఆశ, నేను చనిపోతే దేవుడు నన్ను తీసుకెళ్తాడా? ఎందుకు ఆ బాధ? మనము మందిరానికి వచ్చినాము, మీరు అంటారేమో ఏదో సాకులు చెప్పొచ్చులే. ఎంత సాకులు చెప్పినా, ఇప్పుడు నేను ఎంత సాకులు డమ్మ చచ్చిపోయినా సాకులు ఏమో వస్తుందా? ఏమండి? మనం గ్రహించాలా. మనకు తెలిసి కూడా మనము అజాగ్రత్త జీవిస్తున్నాం. చదవండి 17వ అధ్యాయం యోహాను సువార్త 17. దేవునికి ఆశ ఏంటిది? 24 వచనం. యోహాను సువార్త జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17 verse 24 చదవండి. దేవునికి ఏం ఆశ? మనం ఆయన ఎదుట ఉండాలంట. ఏమండి? దేవుని ఎదుట ఉండాలంటే మనం ఏం చేయాలా? మనము దేవుని వాక్యం ధ్యానిస్తున్నామా? ఏమండి? చదవండి దయచేసి. జఫన్యా ఎక్కడుంది? జోనా, మీకా, నాహూమ్, హబక్కూక్, జఫన్యా 3వ అధ్యాయము 9వ వచనం. ఒక్క నిమిషం కాసేపు అందరు తీయని. జఫన్యా 3వ అధ్యాయము 9వ వచనము. మలాకి ముందు ఇంకా ముందు పడి అందరు చాలా అందుకు కొంతమంది తీయలేదు ఇంకా. జఫన్యా చాప్టర్ 3 verse 9 కింద పాత నిబంధనలో 774 పేజ్ నంబర్ 774 చదవండి అందరూ దయచేసి. ఎవరండి పెదవులు? ఎక్కడ మాట్లాడాలా? ఎక్కడ మాట్లాడాలా? పవిత్ర పదం ఎక్కడ మాట్లాడాలా? ఏమండి? ఇంట్లో. నేను ఆత్మీయుడు ఎవరు తెలుసు?
ఎవరు తెలుసు? ఇంట్లో తెలుసు కదా. మనము మోసం ఏమండి, మనం సరి చేసుకోవాలి. పోయే సంవత్సరం అయిపోయా, గడిచినట్టి కాలమైతే ఏడ్చినాను వచ్చునా, ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులాతో నిన్ను దర్శించుట తగునా కదా. కాలమెల్లా గడిచి అంతా అయిపోయింది, పోయిన సంవత్సరం అయిపోయా, కొత్త సంవత్సరం వచ్చినా మనం ప్రభువా నా ఇంట్లో ఏం పదవులు చెప్పండి, ఏమండి మనం చెప్పేదాకా ధైర్యం రాదు. నువ్వు చెప్పినా పవిత్ర పదం ఏమో అట్లా మాట్లాడతావు అంటే దేవుడు దయగలవాడు, మనకు సహాయం చేస్తాడు. ఏమండి మన ఇంట్లో మనము ఏం మాట్లాడుతున్నాము? పవిత్రమైన పెదవులు. కాబట్టి దేవుని ఆశ, ఆయనతో పాటు ఉంటాం కదా. చదువు దయచేసి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. ఐజాయా చాప్టర్ 49 verse 16. ఐజాయా యెషయా 49:16 చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు మనను ఆయన చేతిలో చెక్కుకున్నాడు, మనం రక్షించడానికి. అనగా గ్రహించాల రక్షణ ఎంతో గొప్పదని. మన పాపములను కొలొస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. కొలొస్సియన్స్ చాప్టర్ 2 verse 14. కొలొస్సీ 2:14. ఒక్క నిమిషం తీయండి. కొలొస్సీ 2:14. ఎఫిషియన్స్, ఫిలిపియన్స్, కొలొసియన్స్. దొరికిందా? 2వ అధ్యాయం 14 వచనం. చాప్టర్ 2 verse 14 చదవండి. నా యొక్క పాపములు శివులకు ఇప్పుడు నా పేపర్ స్టీఫెన్ చిన్నప్ప ఏమేం పాపాలన్నీ రాసేసినాడు. వాయమ్మో ఇన్ని పాపాలా? ఈ పాపానికి స్టీవెన్ నరకమే తగు, వేరే మార్గం లేదు. ఏం చేసినాడు? ఆ పాప పత్రము తీసుకొని ఏమండి మేకులు కొట్టినాడు. మన పాపములన్నీ కూడా మనకి ఇష్టం ఉంటేనే, ప్రభువా నేను క్షమించాను ఈ స్టీఫెన్ని. ఎందుకు క్షమించామంటే అన్ని ఒప్పుకోవడంలే. ఏమండి మన పాపములు మనం ఒప్పుకున్న ఎడలా అన్ని ఒప్పుకోవాలి. స్టీఫెన్ అన్ని పాపాలు ఒప్పుకోలేదు, నేను క్షమించను. ప్రభువైన యేసు అంటాడు, స్టీఫెన్ నీ పాపం దేవుడు క్షమించి, ఎందుకంటే అన్ని ఒప్పుకోవడంలే. ఎప్పుడైతే ఒప్పుకుంటానో యేసు ప్రభు నా పాపాలన్నీ కూడా, రాసిన పాపాలన్నీ, నీచపు పాపాలన్నీ కూడా శిలకు మేకతో కొట్టబడ్డాడు. ఎందుకు? ఒకటే ఆశ, మనం ఆయనతో ఉండాలని. ఏం ఆశ?
మన పేర్లు జీవగ్రంథంలో రాయాలని. ఏం ఆశ? ఆయనే స్వయంగా వచ్చి మనల్ని తీసుకెళ్తాడు పరలోకానికి. కాబట్టి మనము జీవితకాలం అంతా కూడా వందనాలు చెల్లింత సరిపోదు. ఇంత గొప్ప రక్షణ ఏమండి, పాప క్షమాపణ, నా పేరు పరలోకంలో రాయబడ్డది. ఒకరోజు నేను దేవుడిని చూస్తాను. ఒకరోజు ఒక నాస్తికుడు డాక్టర్, ఆయన చాలా పేరుగాంచిన డాక్టర్, చిన్నపిల్లల డాక్టర్. అయితే ఒక పిల్లవాడు చాలా సీరియస్గా ఉన్నాడు. ఆ బిడ్డ దేవుడు నమ్ముకున్నాడు చిన్నపిల్లవాడు. సడన్గా ఫోన్ వచ్చింది డాక్టర్ గారికి, అబ్బాయి చాలా సీరియస్గా ఉన్నాడని. ఆయన ఏదో ఫంక్షన్లో ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ఆ పిల్లవాడు చనిపోకుండా ఈ మాట అన్నాడు, డాక్టర్ గారు నిన్ను పరలోకం చూస్తాను నేను. ఆ మాట నిరీక్షణ. ఈ డాక్టర్ అన్నాడు, ఇంత పెద్ద పేరుగాంచిన డాక్టర్ను, నాకు నిరీక్షణ లేదే. ఆ చిన్న పిల్లవానికి తెలుసు ఎక్కడ పోతున్నాడని. పాప క్షమాపణ. ఆ తర్వాత కొద్ది రోజులకే డాక్టర్ గారు దేవుని నమ్ముకున్నాడు. కానీ మనము ఆరాధించుకొచ్చినాము. ఆరాధన హృదయపూర్వకమా దేవుని మనం ఆరాధించాలి. ముందు స్థలం ఉంది, కొంచెం ముందంటారు తీసుకప్పాలి. ఇంకా ముందు చాలా స్థలం ఉంది కదా. క్లుప్తంగా ఆరాధన చేస్తే, ఎవరైతే రోజంతా ఇంట్లో ఆరాధన చేస్తారో వాళ్ళు క్లుప్తంగా ఆరాధన చేస్తారు. అర్థమైందా? ఎవరైతే రోజంతా ప్రతిదానికి వందనాలు చెల్లిస్తారు, స్టవ్ వెలిగించక ముందు దేనికి వందనాలు చెల్లిస్తారు. ప్రభువా మంచి స్టవ్ ఇచ్చినావు ప్రభువా, గ్యాస్ ఇచ్చినావు ప్రభువా, అంటు ఇచ్చినావు ప్రభువా, అన్ని ఇచ్చినావు ప్రభువా. ఏమండి, కొత్త గుడ్డలు ఇచ్చినా ప్రభువా, నాకు మంచి గుడ్డలు ఇచ్చినావు ప్రభువా, ఈరోజే ఉండగలుగుతాను ప్రభా, మందిరానికి వచ్చినాను ప్రభా. ఇక ప్రతిదానికి దేవునికి వందనాలు చేస్తే మందిరం ఎట్లా వస్తుంది? 2-3 శబ్దాలు ఆరాధన చేస్తాడు. అది దేవునికి ఇంపైన ఆరాధన. దేవుని యొక్క ఆశ ఎవరిని కోరుకుంటున్నాడు? ఆత్మతోనూ సత్యం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. సృష్టికర్త మన మధ్యలో ఉన్నాడు. దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు. మనకు అందరికీ ఇండియాలో అందరికీ ఆధార్ కార్డు ఉంది కదా. ఆధార్ కార్డు ఏం ఫోటో తీసినారు? ఆ కన్ను. ఇలాంటి కన్ను లోకం ఎవరికి లేదు. గలతీ 2:20 ఏం రాసింది? నన్ను ప్రేమించి. ప్రభు మనం వ్యక్తిగతంగా ప్రేమిస్తాడు. వ్యక్తిగతముగా మనం గ్రహించాలా? దేవుడు మనం వ్యక్తిగతంగా మనం ప్రేమిస్తాడు. ఆ ప్రేమ గల దేవునికి ఏం ఆశ? ఆయనతో పాటు ఉండాలని. ఏం ఆశ? దేవుని సన్నిధి అనుభవించాలని. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనం ఆస్వాదించేసినాడు. పరలోకమందు నీ చిత్తము ఎలాగుందో తెలుసా మీకు? అంటే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన అంత ఏమేమి చేయాలని. మనం ఏం చేస్తాం? ప్లాన్ చేస్తాం. నా కుమారుడికి చేయాలా, కొడుకుకి చేయాలా, ప్లాన్ ఇస్తారు లేదా? ఏమండి, దేవుడు కూడా మన కొరకాయ ఏం చేయాలా బ్రదర్? ఇంతగా సంపాదించి ఇంతగా చేస్తే వాడు చదివే రాదని. ఏం చేయాలి బ్రదర్? మనం కూడా అట్లే ఉన్నాం. దేవుడు మన కొరకు అన్ని ఏర్పాటు చేశాడు. పరలోకంలో నిశ్చితం ఎలాగుందో భూలోకంలో నెరవేర్స్తాడు దేవుడు. ఆ సృష్టికర్త మన మధ్యలో ఉన్నాడు. కానీ మనం ఈ కొత్తలం కలిగిన వారమై క్లుప్తంగా ఆరాధించాలి. కొంచెం ముందు రండి.
మనం ఏమి పాట పాడడం తప్పేం కాదు, సమయం ముందండి, సమయము కొద్దిగా ఉంది కదా, దాంతోపాటు మనకు టైము సరిపోదు. క్లుప్తంగా ఆరాధన చేయాలా, పాట పాడకుండా ఆరాధన చేయాలా. 2 మాటలతో మనం 2-3 ఒక 60 నిమిషం చాలు ఆరాధన కొరకు.